హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రమణప్రియ. నేను ఇప్పుడు అనపర్తిలో కాలువ ఒడ్డునున్న వెంకటేశ్వర స్వామి గుడి చూపిస్తున్నాను చూడండి. అదో స్వామివారు దూరం నుంచే చూపిస్తున్నాను, దగ్గరికి వెళ్ళడానికి లేదు. చాలా రష్గా ఉంది. చాలా కానీ కొత్తగా కట్టిన గుడేనండి, కానీ చాలా స్వామి చాలా మహిమగా ఉన్నాడని చెప్తున్నారు. నేను అందుకే చిన్న ప్రాకారమే అనమాట. ఇగో చిన్నగా ప్రదక్షిణ చేయడానికి లోపలికి వెళ్ళచ్చు. సన్నగానే ఉంటుందండి దారి, ఎక్కువ స్పేషియస్గా లేదు. ఇక్కడ చూడండి, ఇగో ఒక్కొక్కళ్ళు అలా చుట్టూ చూసారా ఎంత బాగుందో. మెయిన్ రోడ్లో ఉందన్నమాట వెంకటేశ్వర స్వామి ఆలయం. నామం, శంఖం, చక్రం వేశారు. ఈ ప్రాంగణం అది గోపురం చూసారా. ఇలా తిరిగితే ఇది మెయిన్ రోడ్ అనమాట, బస్సులు వెళ్తాయి. మెయిన్ రోడ్డు పక్కన కాలువ ఉంటుందండి. కాలువ పక్కన కట్టిన గుడి అనమాట. ఇదివరకు మా చిన్నతనంలో చాలా చిన్నగా ఉండేది, ఇప్పుడు కొంచెం డెవలప్ చేశారనమాట. కొంచెం స్వామిని చూపిస్తాను చూడండి, బాగుంటారు. అందులో శనివారం ఫుల్ తులసితోనే ఆయన్ని అలంకరణ చేశారనమాట. కొంచెం ఒక్క నిమిషం స్వామి కనబడతారు. అందరూ గోవింద శ్రీనివాస అని చెప్పుకోండి, మంచి జరుగుతుంది. ఆ గోవిందనామమే చాలా విశేషం కదా. అదిగో చూసారా, ఫుల్ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి పూలమాలలు ఫుల్ తులసితోటే ఉన్నారనమాట స్వామి. పక్కన చిన్న బాలాలయాలు ఉన్నాయి. ఒక పక్క అమ్మవారు, ఒక పక్క విఘ్నేశ్వరుడు అలా పెట్టారు. ఇక్కడ ఏంటంటే శనివారం ఏకాదశి విశిష్టం అనమాట. ఇక్కడ యాజ్ యూజువల్ రావి చెట్టు కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విఘ్నేశ్వరుడు ఇద్దరు ఉన్నారండి. విశేషంగా పూజలు చేస్తున్నారు చూసారా. చాలామంది పాలు పోసి బొట్లు పెట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు గుడి గురించి కట్టిన బ్యానర్ అనమాట ఇది. విశేషంగా పూజలు అవి జరుగుతాయి. 3:30కే అభిషేకం చేసేస్తారంటండి. తెల్లవారుజామునే దర్శనం చూడొచ్చు. ఏమన్నా విరాళాలు అవి ఇచ్చేవాళ్ళు ఉంటే ఈ నెంబర్లకి వాటికి చేయొచ్చని ఇన్ఫర్మేటివ్గా ఉంది. పక్కన ప్రసాదము పెడుతున్నారు, తీర్థము ఇస్తున్నారండి. సెటార్ పెట్టడానికి ఆయనకు పాపం ఒక్కయనే చేస్తారనమాట, అంత పెద్ద టైం లేదు. ఈ రావి చెట్టుకు కూడా విశేషంగా ప్రదక్షిణాలు అవి చేస్తున్నారు. అటుపక్క కింద కాలభైరవ స్వామిని, అటు ఇంకో పెద్ద ఈ వృక్షం ఉందండి, ఉసిరి చెట్టు ఉంది. అగో మళ్ళీ రావి చెట్టు కూడా పక్కన వేశారు. అక్కడ కూడా చక్కగా ఆయన కాలభైరవుడు, ఇటుపక్క ఉన్న ఉసిరి చెట్టు కింద విఘ్నేశ్వరుని పెట్టారు. పూజలు చేస్తున్నారు. చూడ్డానికి బాగుందండి, ఆహ్లాదంగా ఉంది గుడి. శనివారం ఏకాదశి ఇవన్నీ విశేషంగా చేస్తున్నారు. చాలా బాగుంది. కాకపోతే కాలువ పక్కన వల్ల కొంచెం స్పేస్ తక్కువగా ఉందన్నమాట. ఇగో చూసారా ఇలా ఉందన్నమాట. ఇంత హడావిడి బిజీ ఇదిలోనూ స్వామి కోసం అని వచ్చేవాళ్ళు ఎంత రష్గా ఉంటుందండి. ప్రతి గుడి అదో కాలువ వెళ్తుంది చూసారా పక్కన. ఇప్పుడు జనాలకు భక్తి కూడా బాగా పెరిగింది. చాలా బాగుంటుంది. చేసుకుంటే మనశ్శాంతి అండి. నమ్మితే భగవంతుడు ఉన్నాడు, నమ్మితే చేసుకుంటే మనశ్శాంతిగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.